మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. సంగమా, ఈరోజు ఒక మాట నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని గ్రంథం నుంచి పౌలు జీవితాన్ని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. పౌలు తన ప్రారంభమే హింసకుడిగా దేవుని లేఖనాలు రాయించాయి. కానీ తుదకు తన జీవితం, ఆఖరిగా తన జీవితం అయితే హింస పొందిన వ్యక్తిగా దేవుని నామం కొరకు ఎలాంటి త్యాగం చేశాడంటే, చంపడానికి వెళ్ళినవాడు తిరిగి చచ్చిపోవడానికి తన జీవితాన్ని అప్పగించాడు. ఈరోజు అనుకుంటున్నావేమో నీ కుటుంబం మారుతుందా లేదని, నీ కుటుంబంలో మార్పు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నావేమో. నేను చెప్పిన ఒక మాట, దేవునికి అప్పగించాలి. దేవునితో మనం మాట్లాడాలి. నా బిడ్డలు పాడైపోతారేమో, నా బిడ్డలు వారి జీవితంలో వారు ఉన్నతమైన దశలో ఉండరేమో, నాకు చెడ్డ పేరు తీసుకొస్తారేమో అని ఎన్నో తలంపు నువ్వు కలిగి ఉన్నావేమో, ఎన్నో ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావేమో, ఏమవుద్దని భయపడుతున్నావేమో. లేదు, నువ్వు తిన్నని త్రోవలో నడిపించు. నీకు సాధ్యమైనంత వరకు నువ్వు నడిపించు. బాలుడు నడవలసిన త్రోవలో నువ్వు నడిపించు. నీవు చేయగలది చెయ్యి, మిగతాది దేవునికి అప్పగించు. అయితే నువ్వు నిరీక్షణ కలిగి అప్పగించాలి. దుఃఖము తప్పించకూడదు. నా బిడ్డ ఏమైపోతాడో, అయ్యో అయ్యో అలా కాదు. కానీ నా బిడ్డను దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఉన్నతమైన కార్యాల కొరకు వారు నిలబెట్టబోతున్నాడు. బైబిల్లో ఓ మాట ఉంటుంది, నా భోజనపు బల్ల చుట్టూ కూడా వారు ఒలీవ మొక్కల వల్ల ఉంటారని మన పిల్లల గురించి రాయబడింది. సంగమం వింటున్నారో? మీకు అర్థమైందా? వారు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వారు చెట్టు వల్లే కాదు కానీ మొక్కల వల్ల ఉన్నారట. ఇప్పుడు మీ బల్ల చుట్టూ మొక్కల వల్ల ఉన్నారంటే చిన్న మొక్కల వల్లే ఉన్నారు. మొక్కలు అంటున్నప్పుడు చిన్నవి, చెట్లు అంటున్నప్పుడు పెద్దవి. మొక్కలు అంటున్నప్పుడు ఏ మొక్కలతో పోల్చి అంటే ఒలివ మొక్కలు ఆయుష్ ఎక్కువ ఉంటుంది, బలమైన కార్యాలు చేసే ఒక మొక్క. అది నూనెనిచ్చేది. నూనె దేవుని కార్యాల కోసం వాడతారు. మీకు అర్థమవుతుందా? ఒలివ చెట్టు నూనె ఇజ్రాయెల్ దేశం అంతా వాడుతుంది. దేవుని కార్యాలు కూడా నూనె వాడుతారు. దేవుడు చెప్తున్నాడు, నీ బిడ్డ దేవుని సేవ చేస్తాడు, నువ్వు కంగారు పడద్దు, దిగులు పడిపోద్దు. ఈరోజు నీ బిడ్డ గురించి, ఆరోగ్యం గురించి సతమతం అయిపోతున్నావేమో, హాస్పిటల్లో జాయిన్ చేస్తావేమో, అయ్యో అని చెప్పి నిందలు పాలైపోతున్నావేమో నువ్వు. అయ్యో వీడింతే, వీడి బ్రతికింత ఎలాగైపోతుందని చెప్పి ఎన్నో విషయాలు గుండా ఈరోజు వెళ్తున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, హాస్పిటల్లో ఉన్న నీ బిడ్డ ఈ ఉదయమున దేవుడు స్వస్థపరచుచున్నాడు. నీ బిడ్డతో యేసే మాట్లాడుతున్నాడు, లే, దేవుడు నిన్ను స్వస్థపరచుచున్నాడు, దేవుడు నీకు బలమైన కార్యాలు చేస్తున్నాడు. పేతురు ఒక ఆయన్ను చూసి, పక్షవాయు గల వ్యక్తిని చూస్తుంటాడు, లే నీ పరుపు ఎత్తుకున్నాడు, లే నీ పరుపును వేసుకో, దేవుడు నిన్ను స్వస్థపరచుచున్నాడు. బలహీనమైన పాదములు కలిగిన ఒక వ్యక్తితో పౌలు లుస్త్రాలో మాట్లాడతాడు. ఈ విధంగా చెప్తాడు, లే, నువ్వు లేచి నీ పాదాల మీద నిలబడు. సంగమా, దేవుడు స్వస్థ కలుగు చేశాడు ఆ రోజు. ఈరోజు కూడా నీ బిడ్డకు యేసు నామములో స్వస్థతను ప్రకటించుచున్నాను. యేసయ్య సేవకునిగా, దేవుని సేవకునిగా ఈరోజు దేవుడు నీ బిడ్డను స్వస్థపరచుచున్నాడు. ఎన్నో నిందలుగున్న వెళ్ళిన వ్యక్తివేమో, యోదేమో దేవుని మీద ఆధారపడి నిందలన్నీ ఆయనకు అప్పగించాలి. దేవునికి ప్రతి పరిస్థితిని మనం అప్పగించాలి. దానియేలు ఒక గొప్ప ఎగ్జాంపుల్ మనకు. పరిస్థితులు ఏమొచ్చినా ఆ పరిస్థితులు ఎవరు తీసుకొచ్చారో వారి దగ్గరికి వెళ్ళడు, కానీ ఆ పరిస్థితులు మార్చగల దేవుని దగ్గరికి వెళ్తాడు. యోసేపు గొప్ప ఎగ్జాంపుల్ మనకు. పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాడు. సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి అప్పగించడం ఆత్మీయుడు చేసే ఒక పని, ఆత్మీయత కలిగిన వ్యక్తి చేసే పని. ఈరోజు నువ్వు నిందలు గుండా వెళ్తున్నావు, నువ్వు దేవునికి అప్పగించు. అన్నీ కూడా నీ బిడ్డల గురించి దేవునికి అప్పగించు. చూడండి, సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా దేవుడు మార్చాడు. ఎలాంటి వ్యక్తిగా మార్చాడంటే, ఎంత శ్రమ గుండా వెళ్ళాడంటే అప్పటికి ఎవరు వెళ్ళని మహాశ్రమ గుండా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అలాంటి ఒక ప్రయాణాన్ని చేశాడు. ఈరోజు దేవుడు నిన్ను కోరుతున్నాడు, దిగులు పడుతున్నావు. తన సొంత కుమారుడినే వెనుక తీయకుండా మన కోసం ఇచ్చిన దేవుడు నిన్ను ఎలా మర్చిపోతాడు అనుకున్నావు? మనం బలహీనంగా ఉన్నప్పుడే మనం ప్రేమిస్తే ఇప్పుడు ఎందుకు విడిచిపెట్టేస్తాడు చెప్పా? ఇప్పుడు పరిస్థితులు బాగాలేదేమో, దేవుడు విడిచిపెట్టినట్లుగా నీకు అనిపిస్తున్నాడేమో. లేదు, త్వరలో నీకు అనిపిస్తుంది దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో నువ్వు పూర్తిగా గమనిస్తావు. దేవుని కార్యాలు నీవు, నీ కుటుంబం 100% చూడబోతున్నారు. కళ్ళు మూసుకుంటావా? ఏదో నీ గురించి ప్రార్థన చేస్తా. అయ్యా, నీవు నీ సొంత కుమారుని వెనుక తీయకుండా మా కోసం ఇచ్చావు. ఎంతగానో ప్రేమించావు. మమ్మల్ని ప్రేమించి నీ కుమారుని సైతము ధారబోసావు మా కోసం. నీకు స్తోత్రం. ఎంత ఇష్టపడ్డావు మమ్మల్ని. మేము ఎన్నో విషయాల్లో తలకిందులైపోతున్నాం. మా బిడ్డల విషయం, మా భవిష్యత్తు, మా జీవితం, మా ఉద్యోగం, మా పని,
మా వ్యాపారం ఏమవుతుందో అని చెప్పి ఎన్నో సతమతం అయిపోతున్నారు. రిలేషన్షిప్స్ ఏమైపోతుంది, సతమతం అయిపోతున్నా. మా జీవితాల్లో ఈ ఉదయం మాట్లాడు, ఏం కాదు, అన్నీ కూడా నీకు అప్పగించమని. ఈ ఉదయం నీ బిడ్డలు నీకు అప్పగించి వారి పనులకు వెళ్తుండగా కార్యము యేసు నామములో వారికి జరుగునుగాక. వారిని పైన ఆధారపడుతుండగా తన ప్రియులో నిద్రించుండగా వారికి ఇచ్చుచున్న మాట ప్రకారంగా నీ బిడ్డలు నెమ్మది కలిగి ఉంటుండగా, విశ్రాంతిలో ఉంటుండగా నీవు కార్యం చేసి బలపరుచుకోమని నీ నామమును పైకెత్తమని అడుగుతూ యేసు నామమున నూతన కార్యము వారికి జరుగుగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిరసించిపోతే సంగమా, దిగులు పడద్దు. నీ వెనుక నీ ముందు ఆవరించిన దేవుడు బలమైన జీవము కలిగిన దేవుడు. నీ పైన ఆయన హస్తం ఉన్నది. God bless you. See you tomorrow.